మేమంతా గొప్ప అని చెప్పుకున్న కేటీఆర్కి అనే సన్నాసికి బాగా ఫోన్ ట్యాపింగ్, చెల్లి ఫోన్ ట్యాపింగ్, పెళ్ళాం ఫోన్ ట్యాపింగ్ ఏదో బతుక కేటీఆర్ 4th సిటీ కట్టబోతున్నాం. అది భారత ఫ్యూచర్ సిటీ. 100కి 100% మోడీతో కొట్లాడతాము. చచ్చేదాకా నీతో పోరాటం చేస్తాం. నరేంద్ర మోదీ గారి దగ్గరకు పోయి ఇచ్చుడా సచ్చుడా ఏదో ఒకటి గట్టిగా అడిగేస్తా తెలంగాణ కోసం నిధులు అని అడుగున్నాను. ఇవాళ పోయిన తర్వాత అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. పోయి షాలో కాపి దండాలు పెట్టిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మరి దీనికి మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక మాట, ఆయన సందర్భం ఏంది? నిధుల కోసం ఇచ్చుడా చచ్చుడా అంటే అర్థం ఏంది? మనము ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక వ్యాఖ్య చేశాడంటే దాని విపరీత అర్థాలు తీయకుండా దాన్ని ఏ సందర్భంలో వ్యాఖ్య చేశాడని అర్థం చేసుకోవాలి. గతంలో కూడా ముఖ్యమంత్రిగా నాకు రూపాయలే అంటే తప్పు తీశారు. నిన్న కూడా దేవుళ్ళ విషయం తప్పు తీశారు. ఇది కూడా తప్పు తీస్తాను. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే నిధుల విషయంలో అవసరమై అంటే చచ్చిపోతామని కాదు, అంత ప్రెజర్ చేస్తాము అని, అంత రిస్క్ తీసుకుంటామని అర్థం. ఇప్పుడు మేము వెళ్ళాం, ఇవాళ వెళ్ళాము 2 సంవత్సరాల పరిపాలన ముగుతున్న సందర్భంగా కొత్తగా 4th సిటీ కట్టబోతున్నాం. అది భారత ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నాం? భవిష్యత్తులో ఒక ప్రణాళికాబద్ధంగా చండీగఢ్ నిర్మిస్తే అలాంటి ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే నగరము. ఈ రోజు ఢిల్లీలో కాలుష్యంతో మనుషులు గాలి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రావద్దని మన దగ్గర భూములు ఉన్నాయి, వాటిని విస్తరించి అనేక అవకాశాలు తెలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. ఈ ప్రాంతంలో అభివృద్ధిలో అనేక సోర్స్ ఉంది. ఇక్కడ వాతావరణం కావచ్చు, ప్రజల మనస్తత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు. ఇది గ్లోబల్ సిటీగా ఉండబోతుంది. ప్రపంచంలో గుర్తింపు రావాల్సిన నగరంగా ఉండబోతుంది. ఈ పరిస్థితుల్లో దీనికి మనకు ఏం కావాలని వనరులు 100కి 100% మోడీతో కొట్లాడతాము. గత ముఖ్యమంత్రి లాగా గొడవ పెట్టుకుని దూరంగా ఉండం. మేము అడిగేది బాధాప్త అడుగుతాం. ఎందుకంటే ఇది సమైక్య విధానంలో ఏర్పడ్డ దేశం. సమైక్య రాష్ట్రాలన్నీ కలిస్తేనే కేంద్రం. ఈరోజు GST పన్నులు కడితే 100% పన్నులు మనకు వాళ్ళు ఇస్తుంది 39-40%. 60% కేంద్రం తీసుకుంటుంది. మా డబ్బులే మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలని మాకు ఏమి అడుగుతున్నాం? డబ్బేంది? తప్పేం లేదు కదా. అందులో డిమాండ్ ఏంటంటే చచ్చుడైనా సరే అంటే మేము చచ్చేదాకైనా సరే నీతో పోరాటం చేస్తాం అని అర్థం. అంతే తప్ప ఆయన చంపం మేము చాం అంటే ప్రాక్టికల్ గా నిజంగా పోరాటం జరుగుతున్నట్టే అనిపించట్లేదు కదన్న. మరి ఇప్పుడు అక్కడ పోయిన సందర్భం ఏంది? మేము ఒక ఈవెంట్కి ఆయన ఆహ్వానించడానికి వెళ్ళాం. బ్రదర్, నీతో నాకు గొడవ ఉంది, నీ ఇంటికి పెళ్లి పిలవడానికి వచ్చి నీతో గొడవ పడతామా? గొడవ పడే సందర్భంలో గొడవ పడతాం, రాజీ పడే సందర్భంలో రాజీ పడతాం, డిమాండ్ చేసే సందర్భంలో డిమాండ్ చేస్తాం, ఆహ్వానించే సందర్భంలో ఆహ్వానిస్తాం. ఇప్పుడు పోయింది ఆహ్వానించడానికి వెళ్ళాం. ఆయన వస్తే ఆయన్ని వేదిక మీదే ఆయన మాకేం చేయబోతుందో అడుగుతాము. ఆయన రాకపోతే మళ్ళీ మంత్రులను తీసుకెళ్ళి డిమాండ్ చేసి మాకు ఇక లెటర్ ఇస్తే మాకు ఇవి కావాలి అని అడగడం మా బాధ్యత, ఇవ్వడం ఆయన బాధ్యత. అడిగే హక్కు మాకుంది, ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆయన మాకే కాదు ఏ రాష్ట్రానికైనా నిధులు సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఆ బాధ్యత ఉన్నది. వాస్తవంగా చూసుకుంటే సరే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడదాం. అంటే మీరు నిర్వహిస్తున్న ఇది ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉన్నదో దానికి నిజంగా నిర్వహించే అర్హత కాంగ్రెస్కు లేదు అన్న విమర్శ మరి చాలా మంది నాయకుల నుంచి ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది. కాంగ్రెస్ లేదంటే ఎందుకు లేదు? ఎందుకు లేదు కూడా చెప్పండి. ఎందుకు లేదు? అంటే 2 ఏళ్లలో మీరు ఏం సాధించిండ్రు నిజంగా అనేది నేను చెప్తాను. ఈరోజు హైదరాబాద్ నగరం ఈ స్థాయిలో అభివృద్ధి చెంది మేమంతా గొప్ప అని చెప్పుకున్న కేటీఆర్కి అనే సన్నాసికి ఈ ప్రశ్నలు అడిగే అన్న కేటీఆర్ సన్నాసి గారికి ఈ ప్రశ్నలు అడిగే సన్నాసులు గారు కూడా మేము ఏం చెప్తున్నామంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ఈ వెళ్తున్న మెట్రో నిర్మాణం కాంగ్రెస్ పార్టీ, ఓఆర్ఆర్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ. ఈ 3 నిర్మించడం వల్ల హైదరాబాద్ నగరం దాన్ని చేంజ్ అయిపోయింది లైఫ్. అదేవిధంగా పథకాల్లో సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ పథకాల వల్ల జీవన విధానం మారిపోయింది. ప్రాజెక్టుల వల్ల నీటిపారుదల వరదలు పెంచడం వల్ల వ్యవసాయదారుల విధానం మారిపోయింది. ఇవన్నీ ఎవరి వల్ల అయినాయి? కాంగ్రెస్ పార్టీ హయాంలో గత 10 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు దొరపాలన దించి ఈ ప్రజాపాలన నిర్మించినాక మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో చేయని టీచర్లు మేము చేసాం. 10 సంవత్సరాలు ఇయని గ్రూప్ 1 ఉద్యోగాలు మేము ఇచ్చాం. 60,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాం. ఏ రోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలను పడుచుకోని దగ్గర ప్రభుత్వ పాఠశాలన్నీ తీసుకుంటూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 175 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. స్కిల్ యూనివర్సిటీలు పెడుతున్నాం. ఐటీఐల్ని ఏటీసీలుగా మారుస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీగా గతంలో బీఏ కూడా గొప్ప, ఎంఏ కూడా గొప్ప, ఎంకామ్ కూడా గొప్ప, కానీ ఇప్పుడు ఎంఏ ఎంకామ్ పనిచేయవు. నువ్వు బతకడానికి ఏంటని చూపిస్తున్నాం. దానికే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నాం. ఈరోజు స్పోర్ట్స్ కోసం ఈరోజు మెస్సీ వస్తే మెస్సీతో కలిసి ఆడుతున్న ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా రాష్ట్రంలో? గతంలో మా ముఖ్యమంత్రి ఆడుతున్నాడు. స్పోర్ట్స్ విధానం, స్పోర్ట్స్ పాలసీ, ప్రతిదీ కూడా రీపాలసీలు చేసి
ఈ రాష్ట్రాన్ని తమ్ముడు మొత్తం చెప్పండి. ఈ పాలసీ చేసుకుంటూ మేము విజన్ 2047 అని సబ్మిట్ పెట్టి రాబోయే 25 సంవత్సరాలకి తెలంగాణ అభివృద్ధి ఎలా ఉండబోతుంది అని నమ్మకంతో, ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని నమ్మకంతో ఇవన్నీ చేశాం. గతంలో 60 సంవత్సరాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, గతంలో 10 సంవత్సరాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటారా? అంటే ఇప్పుడు గతం ముచ్చట చెప్పురు, ఇప్పుడు 2 ఏళ్ల ముచ్చట చెప్తున్నారు. ఈ 10 ఏళ్ళు మాత్రం మీరు అసలు ప్రస్తావన కూడా తీయలేదు. ఈ 10 ఏళ్లలో ఏమీ జరగలేదంటారా? ఒకటి అడుగుతున్నా, ఏం చేశారు? మిమ్మల్ని అడుగుతున్నా. 7 లక్షల కోట్లు అప్పు చేశారు, ఏం చేశారు? ఒక కాళేశ్వరం కట్టారు, కూలిపోయింది, ఏం చేశారు? మొత్తం ప్రాజెక్ట్ కూలిపోయింది. అంతే కదా మరి. ఇప్పుడు బ్రదర్ ఒకటి నువ్వు ఇల్లు కట్టి కింద పిల్లర్స్ లేకపోతే ఇంకా ఎందుకు పని చేసి బ్రదర్? కాళేశ్వరం అనేది లిఫ్ట్ ఇరిగేషన్, అది ఒక దాని పంపు చేసేది. ఫస్ట్ పంపింగ్ దగ్గర కూలిపోయినప్పుడు ఇంకా ఎందుకు పని చేసింది? రెండోది ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. లక్షల కోట్లు అప్పు చేశారా? కట్టారు. ఒక హుస్సేన్ సార్ ప్రక్షాళన చేశాడా? చేయలేదు. నీకు రవీంద్ర భారతి రీమోడల్ చేశాడా? చేయలేదు. నీకు ఉస్మానియా యూనివర్సిటీకి ఉస్మానియా హాస్పిటల్ కట్టాడా? కట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అధికారంలోకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని సాకారమైంది. ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్కసారి ముఖ్యమంత్రి వెళ్ళలేదు. మేమేమి ఏం చేశాడు? మిమ్మల్ని అడుగుతున్నా. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. కానీ 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,00,000 కోట్లు బొందబెట్టాడు. అక్కడ 1,00,000 కోట్లు వాళ్ళ కుటుంబం దోచుకుంది. ఏం చేశారు? సెక్రటరీ కట్టారు. ఏం సెక్రటరీ కట్టారు? సెక్రటరీ నీళ్లు కారుతుంటే మీరు వీళ్ళకపోతే బకెట్లు పెట్టి నింపుతున్నాం కారుతుంటే. అంత దరిద్రం కట్టాడు. అమరవీరుల స్తూపం కట్టాడు. అవినీతి కంపు కొడుతుంది. ఎవరికి అమరవీరులకి ఏమి చేశారు? కేసీఆర్ హైదరాబాద్ లో బ్రిడ్జిలు కట్టాడా? ఆ బ్రిడ్జిలు కూడా ఆయన కట్టబోయి నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయినా, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి అయినా కడతాడు. వాళ్ళు ఏంది ఇంకేం చేశాడు? ఫోన్ ట్యాపింగ్ చేశాడు. మొగుడు పిల్లలు మాట్లాడకుండా వాళ్ళ బాగా ఫోన్ ట్యాపింగ్, చెల్లి ఫోన్ ట్యాపింగ్, పెళ్ళాం ఫోన్ ట్యాపింగ్. ఏదో బతుక కేటీఆర్ ఎంత దారుణం! ఇంత దారుణం చేసి ఇంకేం చేశాడు? గత 10 సంవత్సరాలు తెలుసుకుంటే ఒకసారి తెలంగాణ పౌరుడుగా సిగ్గు అనిపించింది. కాబట్టి వాళ్ళ పరిపాలన తలుచుకోవడమే మంచిది. ఇప్పుడు ఇవేమైనా నిరూపించే అవకాశం ఉంటుందన్న చాలా స్కామ్ల ఆరోపణలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీరే ప్రస్తావన తీశారనుక, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ, కాళేశ్వరం స్కాము, కరెంటు కొనుగోలులో స్కాము, చాలా ప్రస్తావనలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇందులో ఏ ఒక్క స్కామ్ అయినా భవిష్యత్తులో మీరు నిరూపించే పరిస్థితి ఉంటుందా? భవిష్యత్తు లేదు బ్రదర్. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, కేసులు బుక్ అయితే. నిన్న కూడా ఫార్ములా కేసులో కేసు బుక్ అవుతుంది కదా, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశారు కదా గవర్నర్ అనుమతి తీసుకుని. ఆల్రెడీ కాళేశ్వరం దాంట్లో హైకోర్టు కూడా ఇంటర్వ్యూ కావద్దు కదా, దాని మీద నివేదిక నడుస్తుంది కదా. విద్యుత్ స్కామ్లు నడుస్తుంది కదా ఆల్రెడీ, కొరియర్ స్కామ్లు నడుస్తుంది కదా ఆల్రెడీ, ఏ స్కామ్లు అంటే ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది కదా ఆల్రెడీ. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులము. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పరిపాలించి వ్యక్తిగత రాగ ద్వేషాలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారు నేను కూడా చెప్పాడు, నాకు వ్యక్తిగత ద్వేషాలు అవసరం లేదని. కానూను ప్రకారం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అది జరుగుతుంది. ఆ విచారణ జరిగిన రోజు వాళ్ళు తప్పు తేలి ఇవన్నిటికీ మేము విచారణ చేస్తాం. తప్పు తేలిన రోజు 100% వాళ్ళకు వచ్చి లెక్కేసింది, లోపల పోవాల్సిందే. ఇప్పుడు కవితని చెప్పింది కదా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్న అని చెప్పి. హరీష్ రావు చెప్పారు చాలా మంది నా ఫోన్ చేయొద్దు ట్యాపింగ్ అవుతుంది చెప్పి వాళ్ళే చెప్పారు కదా. కేటీఆర్ భార్య కూడా ఫోన్ ట్యాపింగ్ చేయండి. ఇంకా అంతకంటే ధర్మార్గం ఏముంది బ్రదరు? ఒక ముఖ్యమంత్రి చరిత్రలో ఈ దేశంలో ఎక్కడైనా ఇంతకన్నా ఇన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు బ్రదర్. నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చా, నా ఫోన్ నెంబర్ కూడా మార్చా. ఏం చేయాలి చెప్పు? అది మన బతుకు. కాబట్టి కేటీఆర్ ఈ 10 సంవత్సరాల దుర్మార్గమైన దురపాలని తలుచుకోకపోవడమే ఉత్తమం.